తెలంగాణలో జూబ్లీ హిల్స్లో జరుగుతున్న ఎన్నికలను చూస్తుంటే ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏంటి మరీ టూ మచ్గా బిఫోర్ ఎలక్షన్స్ నువ్వు ఎలా చెప్పగలుగుతావు అని అనకండి. నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన పర్యటన, ఆయన స్పీచ్ తర్వాత ఒపీనియన్స్ చాలా మారినాయి. నందమూరి తారక రామారావు గారి పేరు తీసుకుంటూ అమీర్పేట్ మైత్రివనంలో ఆయనకి ఒక విగ్రహ ప్రతిష్ఠ చేస్తాము. రామారావు గారు 2 తెలుగు రాష్ట్రాలకి అన్నగా ఉన్నారు, రామారావు గారి విగ్రహం కాదనే వాళ్ళు ఎవరు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ రకంగా చూసుకుంటే తెలుగు జాతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అటు తెలంగాణ వాసులు అవనండి, అటు పూర్తిగా ఆంధ్ర వాసులు అవనండి, ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చింది నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒకప్పటి మన ముఖ్యమంత్రి. ఇదంతా కాకుండా ఉద్రేకపూరితమైన మాటలతో చేష్టలు కూడా అలాగే ఉండి రూపాయి జీతం తీసుకుని జనాలకి మంచి చేయాలని చెప్పి ముందుకొచ్చిన రామారావు గారిని ప్రతి ఒక్కళ్ళు కాదని అనలేదు. ఆ రోజు రామారావు గారు స్కూల్ నుంచే బయటకు వచ్చిన మన మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ గారు, ఆయన వచ్చింది రామారావు గారు స్కూల్ నుంచే, టీడీపీ నుంచే. కానీ ఆంధ్ర నుంచి వచ్చిన రామారావు గారు, ఆంధ్ర తెలంగాణ అనే విభజన జరిగింది, కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరికీ మమకారం ఒకే రకంగా ఉంటుంది.